రాజ్యమంతా తిరిగి చాలా అలసిపోయి ఆకలితో ఉన్నట్టున్నారు, కొంచెం భోజనం చేసిన తర్వాత మనం బయలుదేరదామని చెప్పి అంటుంది. సరే అయితే భోజనం వడ్డించు అంటాడు. ఈ స్త్రీ ఏం చేస్తుందో తెలుసా? తన భర్త తిన్న విస్తరాకు మడతలు విప్పేసి అదే విస్తర్లో అన్నం అన్ని వడ్డించేసి భోంచేయండి అని అంటుంది. వెంటనే రాజుగారికి విపరీతమైన కోపం వచ్చేసి, ఎంత అహంకారం నీకు, నన్ను ఎంగిలి విస్తర్లో భోంచేయమంటావా? నేను ఈ రాజ్యానికి రాజును, ఏమనుకుంటున్నావు నన్ను అని చెప్పి కోప్పడతాడు. అవును ప్రభు, మీరు కూడా ఇదే కదా కావాలి అనుకున్నారు. మీరు నా భర్త ఎంగిలి చేసిన నన్ను కూడా కావాలి అని అనుకున్నారు కదా. మరి నా భర్త తిన్న ఎంగిలి విస్తర్లోనే అన్నం తినలేకపోతున్నారే, మరి నన్నెలా ఆశపడ్డారు, నన్నెలా కావాలి అనుకుంటున్నారు అని చెప్పి ఆ రాజుకి సమాధానంగా చెప్తుంది. ఆ మాటకి రాజుగారికి బైర్లు కమ్ముతాయి. రాజుగారు తన తప్పును తెలుసుకొని, క్షమించమ్మా, నా భార్యను తప్ప మిగతా అందరినీ కూడా నా తల్లితో చెల్లితో సమానంగా చూస్తాను, నాకు బుద్ధొచ్చింది, నిన్ను ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించు అని చెప్పి ఆ రాజుగారు వెళ్ళిపోతారు. అర్థమైంది కదా పరాయి స్త్రీని కోరుకోవటం అంటే అది దేనితో సమానమో.